2022 మార్చి 25న పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన ట్రిపుల్ 1200 కోట్లని కొల్లగొట్టిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ట్రిపుల్ చిత్రానికి సంబంధించిన పలు సంచలనాలు ఇప్పటివరకు కొనసాగుతూనే ఉన్నాయి. రామ్గా నటించిన రామ్ చరణ్కి పలు హాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు ఆఫర్స్ ని ఇస్తున్నాయి. భీమ్గా నటించిన ఎన్టీఆర్ పేరుని ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్స్కి నామినేట్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. వరల్డ్ వైడ్ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది ట్రిపుల్. డైరెక్టర్ రాజమౌళి ప్రతిభను మెచ్చుకుంటూ పలువురు ప్రఖ్యాత హాలీవుడ్ డైరెక్టర్స్ స్పందిస్తున్నారు. ట్రిపుల్ చిత్రం భారతీయ భాషలన్నింటా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. థియేట్రికల్ రన్లోనే కాదు, ఓటీటీలోనూ జయకేతనం ఎగురవేసింది ట్రిపుల్. ఇక శాటిలైట్ ప్రసారాల్లోనూ అద్భుతమైన టీఆర్పీలను సొంతం చేసుకుంది. మరో సంచలనానికి తాజాగా తెరతీసింది ట్రిపుల్. ప్రపంచంలోని పలు దేశాల్లో స్థానిక భాషలో రిలీజ్కి రెడీ అయింది. జపాన్ దేశంలో అక్టోబర్ 21న జపనీ భాషలో రిలీజ్ కానుంది. థియేట్రికల్ రిలీజ్ ద్వారా జపాన్లో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రంగంలోకి దిగింది ట్రిపుల్. అక్కడి భాషలోకి డబ్బింగ్ చేయటమే కాదు, ట్రిపుల్ జపాన్ స్పెషల్ గా పోస్టర్ ని క్రియేట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు జపనీయులు. వారు క్రియేట్ చేసిన ట్రిపుల్ పోస్టర్ నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.